నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో కొంచెం జ్యువెలరీ ఉంది అండ్ లేస్ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయన్నమాట. సో అన్నిటి రివ్యూ అయితే మీ ముందు ఓపెన్ చేస్తూ రివ్యూ అయితే ఇచ్చేస్తాను. దానికంటే ముందు నేను వేసుకున్న డ్రెస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. ఈ డ్రెస్ కూడా మీషోలో తీసుకున్న డ్రెస్సే. సో ఇది వచ్చేసి ఇలా హై నెక్ వస్తుంది. సో కాకపోతే కొంచెం సమ్మర్ ఆ టైంలో అయితే ఉడకపోస్తుండొచ్చు, కాకపోతే మనకి వర్షాలు వింటర్లో అయితే ఏమనిపించదు. చాలా అంటే చాలా బాగుంది. ఇది దుపట్టాతో వచ్చిన సెట్ అనమాట. నేను కాకపోతే లెగిన్స్ వేసేసుకున్నాను, పింక్ కలర్ లెగిన్స్ కాకుండా మనకి ఈ బాటమ్ వచ్చిందండి. ఈ ప్యాటర్న్ ఇది కూడా చాలా బాగుంది. ఈ బాటమ్ అసలు ఈ ఒక్క డ్రెస్కి కాకుండా వేరే డ్రెస్సెస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ వాష్ కూడా ఇది ఇంతే ఉంది, ఏం పాడవలేదు. సో దుపట్టాతో లుక్ అయితే ఇలా అయితే ఉందన్నమాట. ఈ డ్రెస్ నాకైతే చాలా బాగా అనిపించింది. ఫ్యాబ్రిక్ కూడా వచ్చేసి ఆర్గెన్జా అని ఇచ్చారు. మనకి క్రేప్ లైనింగ్ అనేది పైనుంచి కింద వరకు ఇచ్చారనమాట. వై బికాస్ ఇది ఎంత సన్నగా ఉందన్నమాట ఫ్యాబ్రిక్. క్రేప్ సిల్క్ సమ్వాట్ అంత సాఫ్ట్గా అలా అయితే ఉంది. ఆర్గెన్జా సిల్క్ అనొచ్చు. సో దాంట్లో మనకు లైనింగ్ ఇచ్చారు కాబట్టి క్రేప్ లైనింగ్ ఇచ్చారు. చాలా సాఫ్ట్ ఫీల్ అయితే ఉంటుంది. సో చాలా అయితే బాగుంది. డ్రెస్ హై నెక్ వచ్చేసి విత్ దుపట్టా కూడా మొత్తం ఇలా లేస్ దుపట్టా అయితే వస్తుంది. ఇదే లేస్ ఇదే డిజైన్ ప్యాటర్న్ ఇక్కడ నెక్కి వస్తుంది అనమాట. సో డెఫినెట్గా రికమెండ్ చేసేలాంటి డ్రెస్. బ్లూ కలర్ స్టోన్ జ్యువెలరీ అండి. నెక్ పీస్ వస్తుంది బ్లూ కలర్ స్టోన్, సిల్వర్ పాలిష్ లాగా మనకి ఏడీ స్టోన్ టైప్లో. అమెరికన్ డైమండ్ అంటే ఏడీ స్టోన్. నాకు ఈ బ్లూ స్టోన్ చాలా బాగా అనిపించింది. క్వాలిటీ చాలా బాగా వచ్చింది. లైట్ బ్లూ, ఇది వచ్చేసి లైట్ బ్లూ. చాలా అంటే చాలా బాగుంది అనిపించింది. ఈ ప్రైస్లో మనకి క్వాలిటీ ఆఫ్ స్టోన్ కానీ ఈ పాలిష్ కానీ అంతా కూడా బాగా వచ్చిందని చెప్తాను. సో డెఫినెట్గా ఎవరైనా ట్రై చేయాలంటే కనుక మీరు ట్రై చేయొచ్చు. ఫస్ట్ మనం నెక్ పీస్ అంతా కూడా ఎలా వచ్చిందో చూద్దాం. ఇదిగోండి, నెక్ అంతా కూడా ఇలా ఏడీ స్టోన్స్ వస్తాయి. ఇక్కడ వచ్చేసి వైట్ స్టోన్ వచ్చి వైట్ పాలిష్ వస్తుంది, సిల్వర్ పాలిష్ అనమాట. వైట్ పాలిష్, గోల్డ్ పాలిష్ అంటే సిల్వర్ పాలిష్, మొత్తం కూడా వైట్ స్టోన్ వస్తుంది. ఈ బ్లూ స్టోన్ హైలైట్ అవుతుంది అనమాట. బ్లూ స్టోన్ హైలైట్ అవ్వడం వల్ల మనకి నెక్ పీస్ అనేది సింగిల్గా చిన్నది వేసుకున్నా కూడా చాలా అందంగా ఉంటుంది. ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్ కూడా చాలా బాగుంటుంది. మెయిన్గా కాలేజ్ పిల్లలు అయితే వాళ్ళ ఫ్రెండ్స్కి గిఫ్టింగ్ అయితే డెఫినెట్గా బాగుంటుంది. నాకు తెలిసి తీసుకున్నాక మీకే నచ్చుతుంది. సో అంత బాగుంది. ఇదంతా కూడా పెద్ద స్టోన్, సింగిల్ స్టోన్ బిగ్ సైజ్ స్టోన్ వచ్చింది. ఒకటి పెద్ద స్టోన్, ఒకటి చిన్న స్టోన్, అలా మొత్తం నెక్ పీస్ అంతా కవర్, నెక్ అంతా నెక్ రౌండ్ అంతా అలా వస్తుంది. కింద మనకి ఇయర్ రింగ్ ఏదైతే వస్తుందో ఇయర్ రింగ్ సైజు కంటే కొంచెం పెద్దగా ఉంది లాకెట్. ఓకే, మొత్తం కూడా సిల్వర్ లాగా వస్తుంది. బ్యాక్ ఇట్లా సిల్వర్ చైన్ కూడా వస్తుంది. కావాలంటే లెంత్ అనేది కూడా మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. సో ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు లెంత్ అనేది. ఇక్కడ హుక్ తీసేసుకున్నామంటే చాలు, ఇక్కడ దాకా పెట్టుకోవచ్చు. యాక్చువల్లీ ఇక్కడ వరకు ఇట్లా పెట్టుకోవచ్చు అనమాట. అప్పుడు మనకు కరెక్ట్ నెక్ వర్క్ ఇలా వస్తుంది. అప్పుడు బ్లూ స్టోన్ హైలైట్ అవుతుంది. సో దూరం నుంచి కూడా ఆ బ్లూ అనేది బాగా కనిపిస్తుంది. సో వన్ మోర్ వచ్చేసి బాగా ట్రెండింగ్లో ఉన్న జ్యువెలరీ, తెలీదు. ఓకే, 2 ఇయర్ రింగ్స్ వచ్చాయి. నెక్ పీస్ చూసేద్దాం. సో నెక్ పీస్ వచ్చేసి చిన్నపాటి నెక్లెస్ అనమాట. సో జనరల్గా ఏంటి అంటే మనకి సింపుల్గా లైక్ యూనిక్గా ఉండాలి, సింపుల్గా ఉండాలి, హెవీగా ఇష్టం లేదు, హెవీగా వేసుకోము అనుకునే వాళ్ళు ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. శారీస్ పై కూడా వేసుకోవచ్చు అండి. ఇది అయితే చాలా బాగుంది. నా డ్రెస్లో హై నెక్ వల్ల కనపడట్లేదు. సో జనరల్గా వీడియో చేద్దాం, కొత్త డ్రెస్ వేసుకుందామని యాంగ్జైటీలో వేసేసుకున్నాను. డ్రెస్ చాలా నచ్చింది. ఇదిగోండి, ఇదొక నెక్ పీస్ అనమాట. సో చూడండి, మొత్తం కూడా ఇలా అయితే వస్తుంది. మనకి ఇది ఏదైతే ఫ్లవర్ ఇక్కడ వచ్చిందో అదే ఫ్లవర్ కొంచెం చిన్న సైజులో ఇయర్ రింగ్ వస్తుంది అనమాట. సో ఈ ప్యాటర్న్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అయితే ఉంటాయి. ఇయర్ రింగ్ వచ్చేసి మనకి ఇంత మాత్రం అయితే కనిపిస్తాయి. చిన్నపిల్లలకి వేస్తే హెవీ లుక్ కనిపిస్తుంది. క్వాలిటీ కూడా చాలా బాగుందండి. ప్రీమియం క్వాలిటీ అయితే వచ్చాయి. ఇప్పుడు మీకు బ్యాక్ సైడ్ చూపిస్తాను. సో క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ అయితే ఉంది. సో క్వాలిటీ బట్టి మీరు డెఫినెట్గా ఇది క్వాలిటీ సాటిస్ఫైయింగ్, ప్రైస్ తగ్గట్టు క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇదిగోండి ఇయర్ రింగ్ క్వాలిటీ మెయిన్గా అయితే బాగుందన్నమాట. డెఫినెట్గా ఈ చిన్న పీస్ అయితే మనకి చిన్న చిన్న అకేషన్స్కి కూడా చాలా వరకు యూజ్ వచ్చేలాంటి నెక్ పీస్ అనమాట. ఈ మధ్య ఈ క్వాలిటీ అయితే చాలా బాగా పెంచారు కాబట్టి డెఫినెట్గా రికమెండ్ చేస్తాను. దీని రిలేటెడ్ లింక్స్ అన్ని డీటెయిల్స్ కూడా స్క్రీన్ పైన కూడా ఇస్తాను. మీ స్క్రీన్ పైన నేను మీషో హోల్ పేజ్ కూడా ఇస్తాను. ఆ పేజ్లో కూడా మీరు చూడొచ్చు డీటెయిల్స్. ఇదిగోండి వన్ మోర్ ప్రోడక్ట్ అండి. వన్ మోర్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది కూడా మీషోలో తీసుకున్న నెక్ పీస్ అనమాట. ఈ రోజు జ్యువెలరీ కానీ లేసెస్ కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి. మంచి హై క్వాలిటీ అనమాట. సో ఇది వచ్చేసి వన్ మోర్ నెక్లెస్ అనమాట. చిన్న నెక్లెస్, యూనిక్గా క్యూట్గా ఉంటాయి. ఇదిగోండి,
ఇది కూడా ప్రీమియం క్వాలిటీ నెక్ పీస్, నెక్లెస్ అని చెప్పచ్చు. చిన్న లాకెట్, ఈ లాకెట్ బేస్డ్. మనకి ఇయర్ రింగ్స్ కూడా అదే ప్యాటర్న్ వచ్చాయి చూడండి. వెనకాల కూడా మనకి ఇంత చైన్ ఇచ్చారు. మంచి పెద్దవాళ్ళకి నెక్ కూడా సెట్ అవుతుంది. శారీస్ పైకి కానీ, డ్రెస్సెస్ పైకి, లెహెంగాస్ పైకి, అన్నిటిపైకి క్యారీ చేయొచ్చు. సో ఇలా అయితే వస్తుంది. ఇయర్ రింగ్ వచ్చేసి ఇలా వస్తుంది చూడండి. క్వాలిటీ చాలా బాగుంది, ప్రీమియం క్వాలిటీ అనమాట. సింపుల్ మినిమల్ జ్యువెలరీ ఆ ప్యాటర్న్లో అయితే ఉంది. హెవీగా అంటే నా నెక్ ఇప్పుడు లాంగ్ ఉంటుంది కాబట్టి హెవీగా వేసుకున్న సూట్ అయిపోతుంది అనమాట. కొందరికి ఏంటంటే సింపుల్ జ్యువెలరీ అయితేనే సూట్ అవుతుంది, లేదా మేము సింపుల్ జ్యువెలరీ వేర్ చేస్తాం, హెవీగా వేసుకోము అనే వాళ్ళు మాత్రం డెఫినెట్గా ట్రై చేయొచ్చు. బికాస్ మీషోలో మనకి రిటర్న్ పాలసీ ఉంది. అండ్ అది కాక మీషోలో మనకి ఇప్పుడు క్వాలిటీ కూడా బాగా వస్తుంది కాబట్టి డెఫినెట్గా ప్రైస్ తక్కువ ఉంటుంది మీషోలో. అండ్ ఈజీ రిటర్న్స్ ఉంది, చూసుకొని పర్చేస్ చేసుకోవచ్చు. సో చూడండి, ఇయర్ రింగ్ వచ్చేసి మనకి ఇక్కడ మిడిల్లో ఎలా అయితే వస్తుందో ఇయర్ రింగ్ కూడా అలాగే వస్తుంది. చూడు ఇలా ఇంత సైజ్. ఈ ఉట్టి ఇయర్ రింగ్స్ కూడా మనం ఇట్లా డ్రెస్సెస్ పైకి ఇప్పుడు నేను ఇలా పెట్టుకున్నాను కదా, అలా ఉట్టి ఇయర్ రింగ్స్ కూడా పెట్టుకుంటే కూడా బాగుంటుంది. ఇయర్ రింగ్స్ కూడా చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నాయి చూడండి. అండ్ ఇది వచ్చేసి నెక్ పీస్ అనమాట. మనకి నెక్ దగ్గర మొత్తం నెక్లెస్ టైప్లో వచ్చి ఈ సైడ్ అంతా కూడా ఇలా స్టోన్ ఫ్లవర్స్ అలా వచ్చాయి. లాకెట్ వచ్చేసి ఇలా అయితే వచ్చింది. సో మీరు దగ్గరగా చూసుకోవచ్చు. షైన్ కనిపిస్తుందా? స్టోన్ క్వాలిటీ కూడా షైన్, కానీ పాలిష్ కూడా మీకు బ్యాక్ సైడ్ చూపిస్తాను. పాలిష్ కూడా బాగుందన్నమాట. మ్యాట్ లాంటి పాలిష్ వచ్చింది వెనకాల సైడ్. ఫ్రంట్ సైడ్ కూడా చాలా బాగా వచ్చింది. గోల్డ్ పాలిష్, ఇది వచ్చేసి గోల్డ్ పాలిష్ నెక్ పీస్ అనమాట. నాకైతే బాగా నచ్చింది. సో కదండి, నెక్స్ట్ వచ్చేసి లేస్ బార్డర్స్ అనమాట. సో చాలా రోజులైంది కనిపించి వీడియోస్ చేసి, అంటే అసలు ఫంక్షన్ తర్వాత ఎంత సిక్ అనిపించిందంటే టయర్డ్నెస్. అంటే దాని తర్వాత మా సిస్టర్స్ వాళ్ళు ఒక 10 days తర్వాత, మళ్ళీ మా ఇంకో అక్క వాళ్ళు కొంచెం కొన్ని days తర్వాత వెళ్ళారు అట్లా. సో ఇది వచ్చేసి లేస్ అండి. ఓకే, లేస్ చాలా బాగుంది. ఈ లేస్ తీసుకున్నాను. మన ఫాలింగ్ సన్న శారీస్కి పేరప్ చేస్తే స్టిచ్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. ఇది వచ్చేసి వైట్ లేస్. ఇదిగోండి, ఇట్లా మీకు సీక్వెన్స్ అనేది ఇక్కడంతా ఒక సీక్వెన్స్, జస్ట్ సన్న లేస్ ఉండి లేనట్టుగా లేస్ స్టిచ్ చేసుకోవాలి శారీస్కి, ఫాలింగ్ టైప్ ఆఫ్ శారీస్కి అంటే ఇది ప్రిఫర్ చేయొచ్చు. మంచిగా వైట్ లేస్ లాగే అనిపిస్తుంది, వైట్ లాగే ఉంటుంది, బట్ వైట్ విత్ సీక్వెన్స్. దగ్గరగా వస్తే ఈ సీక్వెన్స్ అనేది షైన్ డిఫరెంట్గా కనిపిస్తూ ఉంటుంది. సో చూడండి, 1 meter, 2 meters, 3 meters, 4 meters, 5 meters, 6 meters, 7 meters లేసే కదా. సో 8 meters, 9 meters, ఇంత కొంచెం ఎక్కువ తక్కువ. సో పక్కా 9 meters అయితే వచ్చింది. మీ ముందే నేను ఓపెన్ చేశాను, మీ ముందే కొలిచాను. యాక్చువల్లీ ఈ బార్డర్స్ నేను కొన్ని ప్లెయిన్ శారీస్ తీసుకున్నాను అనమాట. కాకపోతే ఈ ఫంక్షన్ హడావిలో అవన్నీ ప్యాక్ చేసి వేరే దగ్గర పెట్టేశాను. ఆ శారీస్కి ఈ లేస్ బార్డర్ వేసి లుక్ ఎలా ఉంటుంది అనేది డెఫినెట్గా షేర్ చేస్తాను. సో దూరంచి ఇట్లా ఈ సీక్వెన్స్ అనేది డిఫరెంట్గా షైన్ అవుతూ వస్తుంది. ఇది వచ్చేసి బ్లాక్ లేస్ అనమాట. బ్లాక్ ప్లెయిన్ శారీస్కి కూడా ఇలా లేస్ వేస్తే చాలా బాగుంటుంది. సో చూడండి, ఇక్కడ వచ్చేసి ఇలా అయితే వచ్చిందనమాట. మంచి వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్లో లేసెస్ అయితే మాత్రం చాలా బాగున్నాయి, బాగా వచ్చాయి కూడా క్వాలిటీ అంతా కూడా. సో చూడండి, సో ఇది ఎక్కడ ఓపెనింగ్ అనేది ఏం లేదు ఇక్కడ. సో ఇదైతే పక్కా 9 meters వచ్చింది. ఎందుకంటే ఇందాకదే చూసాం కదా, ఇక్కడ పిన్ కొట్టేశారు, తీయడానికి లేదు. సో చూడండి, మంచిగా ఇలా బ్లాక్లో ఈ బ్లాక్ క్రిస్టల్ దేనికన్నా పేరప్ చేస్తే కూడా ఈ షైన్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ సీక్వెన్స్ వచ్చింది, పెద్దగా ప్లాస్టిక్ మిర్రర్ టైప్లో వస్తుంది అనమాట. సో చూడండి, ప్లాస్టిక్ మిర్రర్ టైప్లో, ఫాయిల్ టైప్లో ఇలా అయితే వస్తుంది. ఏమి ఇట్లా గుచ్చుకుపోతుందా అంటే చూడండి, ఏం గుచ్చుకోవడం ఏం అవ్వదు, చాలా సన్నగానే ఉంది. మంచి అంటే ఎలాంటి బ్లాక్ శారీకి కానివ్వండి, ఎలాంటి శారీకి పేరప్ చేసినా బాగుంటుంది. ఫేస్ సిల్క్ శారీ అనేసి మనకి నార్సింగ్లో అయితే దొరికింది నాకు. సో దీనికి ఇట్లా లేస్, బ్లాక్ లేసే బాగుంటుందా అనే ఫీలింగ్, ఒక చిన్న థాట్ అయితే, డౌట్ అయితే ఉంది. కానీ వేస్తే బాగుంటుంది. ఇదిగోండి, ఇలా ఫాలింగ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అనమాట. కంప్లీట్ ఒక శారీ వచ్చేసి మనకి 900 or 850, 899 సంథింగ్ అలా ఉంది. సో ఇది వచ్చేసి ఎలా అంటే ఫాలింగ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్, ఇలా సెల్ఫ్ షైనింగ్గా కూడా ఉంటుంది చూడండి.
సెల్ఫ్ షైనీ ఉంటుంది. బ్లాక్ కలర్ శారీకి సంథింగ్ ఫ్యాన్సీగా బ్లౌజ్ వేసుకుంటే బాగుంటుంది. సో దీనికి బ్లౌజ్ ఇంకా స్టిచ్చింగ్ అవ్వలేదు, బట్ శారీకి అయితే ఇట్లా ఈ బార్డర్తో పేరప్ చేస్తే బాగుంటుందేమో అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంత ఫాలింగ్ ఉంది కదా, ఇలా సన్న లేస్ లాంటి బార్డర్ వేస్తే మనకి కనీ కనిపించకుండా అలా ఉంటుంది అనేసి నా ఫీలింగ్. సో అందుకే తీసుకున్నాను అనమాట. సో మీకు ఎలా అనిపించిందో కూడా ఒకసారి చెప్పండి. ఇది వచ్చేసి ఇది బ్లాక్ స్పేస్ సిల్క్ శారీకి ఇలాంటి బార్డర్ అనుకుంటున్నాను. ఇది సిల్వర్ కలర్ లేస్ అండి, సిల్వర్ కలర్ కర్వీ లేస్ అనమాట. శారీస్కి పేరప్ చేస్తే ఇప్పుడు హెవీ లేసులు వేసుకున్నాం కదా, అలా కాకుండా లైట్ సాఫ్ట్ శారీస్కి స్పేస్ టిష్యూ సిల్క్ అనేసి, లేదా స్పేస్ సిల్క్ వేరు, టిష్యూ సిల్క్ రోజ్మెరీ టిష్యూ ఏదో అంటున్నారు, రోజ్ టిష్యూ సంథింగ్, ఆ సిల్క్ వేరు. అలా అన్ని టైప్ ఆఫ్ శారీస్కి పేరప్ చేయొచ్చు. నార్సింగ్ కానీ షాపింగ్ మాల్స్. మనకి ఇంకా జిమ్మీ చోక్ శారీ ఒకటి వచ్చింది మీషోలో, కానీ అవి రాలేదు. ఇదిగోండి ఇలాంటి లేస్ అయితే అలాంటి శారీస్ తీసుకోవాలని ఉంది, వాటికి పేరప్ చేస్తాను. సో ఇది వచ్చేసి సీక్వెన్స్ మొత్తం, ఈ కింద వచ్చేసి సీక్వెన్స్ 3 చెమ్కీలు వచ్చాయి, అండ్ ఇక్కడంతా కూడా ఇట్లా సిల్వర్ లైన్ ఇలా వచ్చింది. ఇదిగోండి ఇదంతా కూడా శారీ అంతా కూడా మనకి 9 మీటర్స్ సరిపోతుంది కదా. సో ఆ ప్యాటర్న్లో ఉంది లేస్ అయితే, ఇలా తీసుకోవచ్చు మీరు. ఇదంతా కూడా కర్వీ అనేది ఇలా ఫిష్ కట్ లుక్ లాగా ఎలా కనిపిస్తుంది చూడండి, దూరం నుంచి కూడా బాగా కనిపిస్తుంది. అండ్ లేస్ కూడా ఎక్కడ గుచ్చుపోదు, ఇదిగోండి గట్టిగా లేదు. నేను మీ ముందే మొత్తం ఇలా అంటున్నాను, మెత్తగా ఉంది. సో మనకి ఏమి ఎక్కడ గుచ్చుపోవడం కానీ రాసుపోవడం ఏం అవ్వదు. ఇట్స్ కన్వీనియంట్ అండ్ చాలా బాగుంది. సీక్వెన్స్ అనేది గుచ్చుకునేలాగా బయటికి రాలేదు, సీక్వెన్స్ తర్వాత మళ్ళీ థ్రెడ్ వచ్చింది చూడండి. సో అందుకు బయటికి ఏం సీక్వెన్స్ అనేది గుచ్చుకోదు. ఇలాంటి లేస్ ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రం డెఫినెట్గా ట్రై చేయొచ్చు. సిల్వర్ కలర్ ఇది సిల్వర్ కలర్. ఇది మనం ఓపెన్ చేసేసాం కదా, ఈ సీక్వెన్స్ ఇది వచ్చేసి వైట్ కలర్కి ఈ బ్లూ ఇది సీక్వెన్స్ అనేది ఇలా మల్టీ కలర్ షైన్ అయితే వస్తుంది అనమాట. ఇది మాత్రం సిల్వర్ థ్రెడ్, సిల్వర్ కలర్ సీక్వెన్స్. సో ఇదన్నమాట ఈరోజు వీడియో అయితే. మీకు కనుక నచ్చితే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.